Hello everyone, welcome back to Sadak the Achievers. So మనం లాస్ట్ క్లాస్లో we completed the basic mathematics topic, right? So basic mathematicsలో we covered the basic trigonometry, basic differentiation, maxima and minima concept and basic integration. So ఈ 3 లెక్చర్స్ కింద కూడా we attached 3 DPPs, daily practice problems. సో ఈచ్ లెక్చర్ కింద డిస్క్రిప్షన్లో డిపిపి అన్నది అటాచ్ చేసి ఉంది. సో ఇంకా ఎవరైనా డిపిపి సాల్వ్ చేయకపోతే ఫస్ట్ సాల్వ్ దోస్ డిపిపిస్, సో దెన్ ఓన్లీ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ లెక్చర్స్. సో ఈరోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వెక్టార్స్ టాపిక్. సో జనరల్గా మనకి వెక్టార్స్ అన్నది సపరేట్ చాప్టర్ లాగా ఉండదు మన టెక్స్ట్ బుక్లో. సో అది మోషన్ ఇన్ ఏ ప్లేన్లోనే ఉంటుంది. సో బట్ ఈ వెక్టార్స్ టాపిక్ ఇట్ ఈజ్ లింక్డ్ టు ఆల్ అదర్స్ చాప్టర్స్. సో కంపల్సరీ ఎవ్రీ చాప్టర్లో వెక్టార్స్ అన్నది ఇంక్లూడ్ అవుతుంది. సో అందుకనేసి లెట్ అస్ స్టడీ ది వెక్టార్స్ యాజ్ ద సపరేట్ టాపిక్ ఇన్ టుడేస్ క్లాస్. సో ఈరోజు లెక్చర్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో వాట్ యూ డూ ఈస్ ఓపెన్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ లిజన్ టు ద క్లాస్. సో ఈరోజు క్లాస్లో లెట్ అస్ స్టడీ వాట్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెక్టార్స్ అండ్ వాట్ ఈజ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్. అంటే 2 వెక్టార్స్ ఇస్తే వాటిని ఎలా యాడ్ చేస్తాం అండ్ ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజిక్స్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఒకటి స్కేలార్, ది అదర్ వన్ ఈజ్ అ వెక్టార్. సో స్కేలార్ అంటే ఏంటంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, whereas the vector is a physical quantity which has magnitude plus direction. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. సో అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని వి కాల్ దెమ్ యాజ్ వెక్టార్స్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలార్, మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంటే వెక్టార్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక పర్సన్ స్టార్ట్ అవుతున్నాడు అనుకోండి. లెట్ సపోజ్ ఏ పర్సన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఈ పర్సన్కి మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఏమని, 10 కిలోమీటర్స్ ఈ హ్యాస్ టు గో. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తాడు, 10 కిలోమీటర్స్ ఇటువైపైన వెళ్తాడు, ఇటువైపైన వెళ్తాడు, సో ఇటువైపైన. సో అంటే హీ కెన్ గో ఇన్ ఎనీ డైరెక్షన్. అవునా? సో మనం ఏం మెన్షన్ చేస్తున్నాం, 10 కిలోమీటర్స్ అన్నది ఒకటే మెన్షన్ చేస్తున్నాం కదా. ఇది కేస్ 1 అనుకోండి. సో కేస్ 2లో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ పర్సన్కి నేను ఏం చెప్తున్నానంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ గో ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ డైరెక్షన్లో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళమని చెప్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సో ఎంత దూరం వెళ్ళాలో చెప్తున్నాను అండ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలో కూడా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఈ 10 కిలోమీటర్స్ అన్నది మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఈస్ట్ అన్నది డైరెక్షన్. సో అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. సో ఇక్కడ చెప్పింది వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ చెప్పింది ఏంటి, ఇక్కడ చెప్పింది స్కేలార్ క్వాంటిటీ. సో జనరల్గా మనకు ఫర్దర్ లెక్చర్స్లో వస్తుంది. ఇక్కడ చెప్పింది ఏంటంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్కి డైరెక్షన్ ఉండదు. ఇక్కడ చెప్పింది ఏంటి, ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. సో చూడండి, అందుకే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ చేశాను ఎగ్జాంపుల్స్లో. సో వేరాస్ ద డిస్టెన్స్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ అన్నది స్కేలార్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నది వెక్టార్. సో ఏవైతే టర్మ్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్కేలార్స్ అంటారు. చూడండి, మాస్ ఈజ్ ఎ స్కేలార్, దానికి డైరెక్షన్ ఉండదు. వాల్యూమ్కి డైరెక్షన్ ఉండదు. డిస్టెన్స్కి నో డైరెక్షన్. వర్క్, పవర్, ఎనర్జీ, లెంత్, టైమ్, కరెంట్, టెంపరేచర్, సో ఎట్సెట్రా. సో వీటన్నిటికి కూడా డైరెక్షన్ లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో దట్స్ వై దీస్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ స్కేలార్స్. సో ఇక్కడ ఈ క్వాంటిటీస్ చూడండి. సో డిస్ప్లేస్మెంట్ అవనివ్వండి, వెలాసిటీ, టార్క్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్. సో వాటికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. సో మనకి ఈ టర్మ్స్ అన్నీ కూడా ఫర్దర్ లెక్చర్స్లో వస్తాయి. ఓకేనా? క్లియర్ దిస్?
జస్ట్ డెఫినేషన్స్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్. సో మనం ఈ చాప్టర్లో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది వెక్టార్స్. ఓకేనా? సో ఫస్ట్ హౌ డు యూ డినోట్ ద వెక్టార్? సో వెక్టార్ని మనం అసలు ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో లెట్ సపోజ్ ఏ అన్నది ఒక వెక్టార్ అయితే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దానిపైన ఇలా సింబల్, దిస్ ఈజ్ ద వెక్టార్ సింబల్, దిస్ ఈజ్ ద వెక్టార్ సింబల్. ఒకవేళ బి ఒక వెక్టార్ అయితే బి పైన వెక్టార్ సింబల్. ఓకేనా? సి అన్నది ఒక వెక్టార్ అయితే సి పైన వెక్టార్ సింబల్. సో ఈ పైన ఉన్నదాన్ని వెక్టార్ సింబల్ అంటారు. ఓకేనా? సో ఆ వెక్టార్ సింబల్లో ఇఫ్ ఐ డ్రా ఇట్ ప్రాపర్లీ, సో దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ది టెయిల్, దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ది టెయిల్. సో ఈ పార్ట్ని, యారో పార్ట్ని హెడ్ అంటారు. ఇది టెయిల్, ఇది హెడ్, టెయిల్ ఆఫ్ ద వెక్టార్ అండ్ హెడ్ ఆఫ్ ద వెక్టార్. క్లియర్? నౌ సో ఒకవేళ మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే సో దాని వాల్యూ, ఆ వెక్టార్ వాల్యూ కావాలి. సో ఈ యారో అన్నది డైరెక్షన్ ఇస్తుంది. సీ హియర్, దిస్ యారో గివ్స్ ద డైరెక్షన్. ఈ హెడ్ గివ్స్ ద డైరెక్షన్. సో ఈ లెంత్ ఉందా ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ద లెంత్ ఆఫ్ ద వెక్టార్, ద లెంత్ ఆఫ్ ద వెక్టార్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడి నుంచి ఇక్కడికి దీని లెంత్ మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది. సో ఆ మ్యాగ్నిట్యూడ్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఇప్పుడు వెక్టార్ ఏకి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయాలనుకోండి, వెక్టార్ ఏకి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సింప్లీ ఇలా, దిస్ ఈజ్ ద అబ్జల్యూట్ వాల్యూ అంటాం. మాడ్యులస్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద అబ్జల్యూట్ వాల్యూ. ద అబ్జల్యూట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ 10 కిలోమీటర్స్ ఈస్ట్ అన్నాను. ప్రీవియస్ ఎగ్జాంపులే తీసుకోండి, 10 కిలోమీటర్స్ ఈస్ట్. ఓకేనా? సో ఇక్కడ 10 కిలోమీటర్స్ అన్నది ఏంటి? మ్యాగ్నిట్యూడ్. 10 కిలోమీటర్స్ అన్నది మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఈస్ట్ అన్నది డైరెక్షన్. 10 కిలోమీటర్స్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, ఈస్ట్ అన్నది డైరెక్షన్. అంటే ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయాలంటే మనం, సో 10 కిలోమీటర్స్, ఇది లెంత్ 10 కిలోమీటర్స్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ దిస్ యారో ఇండికేట్స్ అ ఈస్ట్ డైరెక్షన్. సో ఇది వెక్టార్ అనమాట. ఓకేనా? ఇది వెక్టార్ లెంత్ ఏమో మ్యాగ్నిట్యూడ్, సో ఈ యారో ఏమో డైరెక్షన్. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ డినోట్ ద వెక్టార్. సో ఇది నార్మల్గా. ఒకవేళ ఏదైనా వెక్టార్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే, ఏదైనా ఒక వెక్టారు XY ప్లేన్లో ఉందనుకోండి. లెట్ సపోజ్ ఎనీ వెక్టార్ ఈజ్ ఇన్ XY ప్లేన్. సో లెట్ ద వెక్టార్ బి సమ్ ఏ వెక్టార్. సో ఈ వెక్టార్ ఏ, ఇది సమ్, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ద X యాక్సిస్, టీటా విత్ ద X యాక్సిస్. సో ఇక్కడ ఇది వెక్టార్ ఏ, ఇదేమో మ్యాగ్నిట్యూడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ద లెంత్ ఆఫ్ ద వెక్టార్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్. సో ఇదేమో డైరెక్షన్, ఈ యారో డైరెక్షన్ని డినోట్ చేస్తుంది. ఓకేనా? గ్రాఫికల్గా అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం. క్లియర్ ద వెక్టార్ నోటేషన్? నెక్స్ట్, సో ద నెక్స్ట్ వన్, హౌ డు యూ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్? హౌ డు యూ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్? సో ఫస్ట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఫైండ్ చేయాలంటే మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. సో దట్ ఈస్ the parallel shifting of the vectors. So parallel shifting of the vectors, previous slide lo rastan chudandi. So the parallel shifting of vectors, parallel shifting of vectors ante entante, so ikkada oka vector a undi anukondamma, ఇది వెక్టార్ ఏ అయితే ఈ వెక్టార్ని మనం ప్యారలల్గా షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇదే వెక్టార్ని ఇక్కడ సేమ్ లెంత్ సేమ్ డైరెక్షన్లో, సేమ్ లెంత్ అండ్ సేమ్ డైరెక్షన్లో ఇక్కడ ప్యారలల్ షిఫ్ట్ చేయవచ్చు. అంటే వెక్టార్స్ ప్యారలల్ షిఫ్ట్ అన్నది అలౌడ్. ఒక వెక్టార్ ఇలా ఉందనుకోండి, సమ్ వెక్టార్ బి. ఓకేనా? సో దీన్ని ప్యారలల్గా ఇక్కడికి ఇలా మూవ్ చేసుకోవచ్చు, వెక్టార్ బి. సో అదే వెక్టార్ని కొంచెం ముందుకి సేమ్ మ్యాగ్నిట్యూడ్తోని, లెంత్ సేమ్ ఉండాలి అండ్ సేమ్ డైరెక్షన్లో. సో దాన్ని ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ ద వెక్టార్ అంటారు. సో లేదంటే అదే బి వెక్టార్ని ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు, ఇది కూడా బి వెక్టారే అవుతుంది. ఇటువైపైన షిఫ్ట్ చేయొచ్చు, ఇటువైపైన షిఫ్ట్ చేయొచ్చు, ఇటువైపైన షిఫ్ట్ చేయొచ్చు అండ్ ఇటువైపైన. సో అరౌండ్ ఇట్ యూ కెన్ షిఫ్ట్ ఇట్ ఎనీవేర్ parallelly. Clear? So this is a parallel shifting of the vector. So now what is the angle between two vectors?
టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ చేయాలంటే ఆ రెండు వెక్టార్స్ కూడా దే మస్ట్ బీ కనెక్టెడ్, ద వెక్టార్స్ మస్ట్ బీ కనెక్టెడ్ head to head or tail to tail or head to head. Two vectors must be connected tail to tail or head to head. సో అంటే ఏంటంటే see here చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వెక్టార్ ఏ ఇక్కడ ఉందనుకోండి అమ్మా, ఇది వెక్టార్ ఏ, ఓకేనా. సో ఇంకొక వెక్టార్ బి ఇక్కడ ఉందనుకోండి, ఇది వెక్టార్ బి. సో ఇప్పుడు ఏ వెక్టార్ టెయిల్, ఇది ఏ వెక్టార్ టెయిల్ కదా, అవునా. సో ఇది బి వెక్టార్ టెయిల్. సో ఈ రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, అవునా. సో వెక్టార్ ఏ టెయిల్ అండ్ వెక్టార్ బి టెయిల్, సో ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో దట్ విల్ బీ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఉన్న యాంగిలే ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇది ఒకవేళ టీటా అనుకుంటే, సో ఈ యాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ టీటా అనమాట, ఓకేనా. సో ఇది ఒక కేసు. అలా కాకుండా వెక్టార్ ఏ ఇలా ఉందనుకోండి, వెక్టార్ ఏ ఇలా ఉంది, ఓకేనా. సో వెక్టార్ బి ఇలా ఉంది, వెక్టార్ బి ఇలా ఉంది, ఓకే. సో ఇప్పుడు యాంగిల్ ఏమవుతుంది, ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టార్స్ ఈజ్ దిస్ వన్. సో ఇక్కడ ఉన్నది ఇది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అవుతుంది, ఓకేనా. సో ఇది సమ్ టీటా 2 ఆర్ ఆల్ఫా అనుకోండి, ఈ వెక్టార్ ఆల్ఫా అనుకుంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఆల్ఫా. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఆల్ఫా. అంటే టూ వెక్టార్స్ దే మస్ట్ బీ కనెక్టెడ్ ఈదర్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. సో బట్ అలా కనెక్ట్ అయ్యి లేదు అంటే యూ షుడ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యారలల్ షిఫ్టింగ్ ద వెక్టార్స్. అప్పుడు ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టార్స్ యూజ్ చేయాలి. ఒక క్వశ్చన్ చేస్తాను చూడండి, సో దట్ అండర్స్టాండ్ బెటర్. సి హియర్, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అందరు. సో ఫస్ట్ వన్, ఫైండ్ ద యాంగిల్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ వెక్టార్ ఏ ఉంది, ఇక్కడ ఇది హెడ్, వెక్టార్ బి హెడ్ ఇక్కడ ఉంది, వెక్టార్ ఏ వెక్టార్ బి. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్, సి హియర్ ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద టెయిల్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్. ఏ వెక్టార్ టెయిల్ బి వెక్టార్ టెయిల్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, అవునా. సో దేర్ ఫోర్ డైరెక్ట్గా యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ ద యాంగిల్ ఈజ్ 45 degrees ఓన్లీ, ద యాంగిల్ ఈజ్ 45 degrees, డైరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూడండి అమ్మా, వెక్టార్ ఏకి హెడ్ ఇక్కడ ఉంది, వెక్టార్ బి హెడ్ ఇక్కడ ఉంది, అంటే వెక్టార్ ఏ హెడ్ అండ్ వెక్టార్ బి హెడ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్. సో డైరెక్ట్గా ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిలే ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అవుతుంది. సో ఎంత ఇక్కడ, ఇక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 150, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 150 ఈజ్ ద ఆన్సర్ ఈ కేసులో. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. సో మీరు ట్రై చేయండి ఓన్గా, ఫస్ట్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. వెక్టార్ ఏ ఇలా ఉంది, వెక్టార్ ఏ ఇలా ఉంది, రైట్. సో వెక్టార్ ఏకి హెడ్ ఇక్కడ, వెక్టార్ బికి హెడ్ ఇక్కడ, వెక్టార్ బికి హెడ్ ఇక్కడ, అవునా. సో అంటే ద హెడ్ ఆఫ్ ద వెక్టార్ ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ టెయిల్ ఆఫ్ ద వెక్టార్ బి, ద హెడ్ ఆఫ్ ద వెక్టార్ ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ టెయిల్ ఆఫ్ ద వెక్టార్ బి, అవునా. ఇప్పుడు ఈ కేసులో ఏం చేయాలి, ఇప్పుడు ఇది యాంగిల్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి, అవునా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ ద వెక్టార్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ వెక్టార్ ఏని సో విత్ ద సేమ్ లెంత్తోని ఇటు పైకి షిఫ్ట్ చేయొచ్చా, వెక్టార్ ఏని సేమ్ లెంత్తోని సేమ్ డైరెక్షన్లో పైకి షిఫ్ట్ చేశాను, అవునా. సో ఇది ఇప్పుడు వెక్టార్ ఏ అవుతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి, వెక్టార్ ఏ టెయిల్ ఈజ్ కనెక్టెడ్ విత్ వెక్టార్ బి టెయిల్, ద టెయిల్ ఆఫ్ ద వెక్టార్ ఏ కనెక్టెడ్ విత్ టెయిల్ ఆఫ్ ద వెక్టార్ బి, రైట్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఇప్పుడు, సో సింపుల్ లాజిక్ చూడండి అమ్మా, ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కదా, సో ఇదంతా కూడా స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ ఇట్ మేక్స్ టోటల్ 180, ఈ టోటల్ యాంగిల్ 180 ఉంటుంది స్ట్రైట్ లైన్కి, అవునా. సో ఇది ఆల్రెడీ 145, ఇది ఆల్రెడీ 145 అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఇప్పుడు, దిస్ యాంగిల్ విల్ బి 35 degrees. దేర్ ఫోర్ ఈ కేసులో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 35. సో ఎక్కడైతే వెక్టార్స్ హెడ్ టు హెడ్ ఆ టెయిల్ టు టెయిల్ కనెక్ట్ అయ్యి లేవో మనం అక్కడ
the parallel shifting of the vector concept use చేయాలి. Clear this point? Chalo. Let's move on to the next topic, that is what are the different types of vectors or kinds of vectors. So first let me write here. So let me take the new slide. Chalo. So what are the different types of vectors? Let us take first one, the zero vector. Let us take the first one, zero vector. So zero vector name lone undi chudandi, a vector whose magnitude is 0. So magnitude 0 unte such vectors are called the zero vectors. Simple definition. Dani zero vector antaru. Magnitude 0 ఉన్న vector ni zero vector antaru. So the second type of vectors are equal vectors. Equal vectors. So equal vectors ante entante vectors having same magnitude and same direction. Vectors having the same magnitude, vectors having the same magnitude and same direction. Same direction. సో లెక్చర్ చాలా స్లో అనిపించిన వాళ్ళకి ఏం చేయండి అంటే 1.5లో పెట్టుకొని చూడండి అమ్మ. ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు అంటే సో లెక్చర్ని 1.5లో పెట్టుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో లెట్ సపోజ్ ఇక్కడ ఇది ఒక వెక్టార్ ఏ అనుకుందాం. ఇది ఒక వెక్టార్ ఏ. సో ఇప్పుడు ఈ వెక్టార్ ఏకి ఈక్వల్ వెక్టార్ డ్రా చేయాలంటే సీ హియర్, ఇది వెక్టార్ బి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్. సో therefore A and B are said to be equal vectors. సో ఇక్కడ వెక్టార్ A అండ్ వెక్టార్ B ఈ రెండు కూడా ఈక్వల్ వెక్టార్స్ అంటారు. దీస్ టూ ఆర్ కాల్డ్ ద ఈక్వల్ వెక్టార్స్. క్లియర్? నెక్స్ట్, ద థర్డ్ టైప్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ parallel and anti-parallel vectors. Parallel and anti-parallel vectors. Parallel and anti-parallel vectors. So ante entante name lone unnai chudandi, if two vectors are said to be parallel if they are in the same direction. Idi vector A అనుకోండి, సో ఇది some vector B అనుకోండి. సో వాటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. టూ వెక్టార్స్ వాటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దే మస్ట్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్లో ఉండాలి ఆ టూ వెక్టార్స్. వెక్టార్ ఏ, వెక్టార్ బి రెండు కూడా సేమ్ డైరెక్షన్, ఈస్ట్ సైడ్ వెళ్తున్నాయి ఆర్ రైట్ సైడ్ వెళ్తున్నాయి అనుకోండి. సో ఈ రెండింటిని కూడా ప్యారలల్ వెక్టార్స్ అంటారు. సో యాంటీ ప్యారలల్ అంటే ఏంటి? సో వెక్టార్ ఏ ఇటు వెళ్తుంది అనుకోండి, సో వెక్టార్ బి ఇటువైపు వెళ్తుంది. సో ఏ అండ్ బిని యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటారు. సో ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ఇక్కడేమో ప్యారలల్, సేమ్ డైరెక్షన్ ఉంటే ప్యారలల్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే యాంటీ ప్యారలల్. సో ప్యారలల్ వెక్టార్స్కి ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0 degrees. Parallel vectors ki the angle between them is 0 degrees, whereas for anti-parallel vectors the angle between them is 180. ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కదా, so the angle between them is 180. So these are the third type of vectors. The next one, that is negative of a vector. The negative of a vector. So ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. సో నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ వెక్టార్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఏ వెక్టార్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో దాన్ని నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ అంటారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇది వెక్టార్ ఏ అనుకుందాం. సో దీనికి నెగిటివ్ ఆఫ్ ద వెక్టార్ డ్రా చేయాలంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్తోని ఆపోజిట్ డైరెక్షన్లో డ్రా చేయండి. ఇది మైనస్ ఏ, ఇది ఏ, ఇది మైనస్ ఏ, సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్.
సో సచ్ వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి ద నెగిటివ్ వెక్టార్. సో ఇది వెక్టార్ ఏ అయితే దానికి -a. క్లియర్? నెక్స్ట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. The next type of vectors are number 5, coplanar vectors. Coplanar vectors. So coplanar vectors అంటే ఏంటంటే vectors which lie in the same plane. Vectors lying in the same plane అంటే సేమ్ ప్లేన్లో ఉన్న వెక్టార్స్ని కోప్లేనార్ వెక్టార్స్ అంటారు. లయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో XYలో ఒక వెక్టార్ ఏ ఉందనుకోండి, సో సేమ్ XYలో ఒక వెక్టార్ బి కూడా ఉంది. సో ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి కోప్లేనార్ వెక్టార్స్. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై. ఓకేనా? సో ఈ XYలలో 2 వెక్టార్స్ ఉన్నాయి. ఇది వెక్టార్ ఏ అనుకోండి, ఇది వెక్టార్ బి అనుకోండి. సో వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి ఆర్ సెట్ టు బి కోప్లేనార్ వెక్టార్స్. సేమ్ ప్లేన్లో ఉన్నాయి కదా, రైట్? నెక్స్ట్, ద నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టార్ ఈస్ ది కంకరెంట్ వెక్టార్స్. కంకరెంట్ వెక్టార్స్. సో కంకరెంట్ వెక్టార్స్ అంటే ఏంటంటే ద వెక్టార్స్ హ్యావింగ్ ద కామన్ పాయింట్. సో కామన్ పాయింట్, వెక్టార్స్ హ్యావింగ్ ద కామన్ పాయింట్. మీరు కంప్లీట్ సెంటెన్స్ రాసుకోండి. ద వెక్టార్స్ హ్యావింగ్ ద కామన్ పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి లెట్ సపోజ్ వెక్టార్ ఏ వస్తుంది, ఓకేనా? ఈ పాయింట్ నుంచే వెక్టార్ బి వస్తుంది అనుకోండి, ఈ పాయింట్ నుంచే వెక్టార్ సి కూడా వస్తుంది. సో ఏబిసిఆర్ దే ఆర్ ఫ్రమ్ ద కామన్ పాయింట్. సో దట్స్ వై దే ఆర్ సెడ్ టు బి కంకరెంట్. సో అలా కాకుండా ఇలా అయినా తీసుకోవచ్చు. లెట్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక వెక్టార్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ కదా, F1 యాక్ట్ అవుతుంది. సో ఇట్ సైడ్ F2 యాక్ట్ అవుతుంది అనుకోండి, సో ఇట్ సైడ్ F3 యాక్ట్ అవుతుంది అనుకోండి. సో F1, F2, F3 are said to be the concurrent forces or concurrent vectors. Clear? Next, the next type of vectors are the orthogonal vectors. The orthogonal vectors. The orthogonal vectors. So orthogonal vectors ante entante the vectors having the angle between them as 90. The angle between them as 90 degrees. So ఒక వెక్టార్ ఏ తీసుకుంటున్నాను ఇక్కడ, లెట్స్ టేక్ ఏ వెక్టార్ ఏ. సో ఇంకొక వెక్టార్ బి తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఏ వెక్టార్కి బి వెక్టార్కి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees. సో దట్స్ వై ద వెక్టార్ ఏ అండ్ బి, these two are said to be orthogonal vectors. These two are said to be the orthogonal vectors. Clear? And the one more type of vector, that is unit vector. So unit vector is very important. So ఇప్పుడు ఫర్దర్ లెక్చర్స్లో you'll understand what does it mean by actual unit vector. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. సో జస్ట్ ఇక్కడ ఫార్ములా ఇస్తాను చూడండి. సో ఒక వెక్టార్ ఏ ఉందనుకోండి, లెట్ సపోజ్ దేర్ ఇస్ ఏ వెక్టార్ ఏ. సో ఈ వెక్టార్ ఏకి యూనిట్ వెక్టార్ ఫైండ్ చేయాలి. సో దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే ఏ క్యాప్. సో ద ఫార్ములా ఫర్ ఇట్ ఈస్ వెక్టార్ ఏ బై ద magnitude of vector A. The unit vector of A is equals to vector A by the magnitude of A. The magnitude of A. So unit vector ante simple ga whose magnitude is 1. A vector whose magnitude is 1. So ee formula gurtupettukondi. Further classes lo we'll do problems based on this as well. A cap is equals to vector A by magnitude of A. ఒకవేళ x అన్నది ఒక వెక్టార్ అయితే సో xకి యూనిట్ వెక్టార్ ఫైండ్ చేయాలి. సో x cap is equals to x vector by the magnitude of x. X vector by the magnitude of x. Clear? So these are the different types of vectors. These are the different types of vectors. See here, zero vector, equal vectors, anti-parallel vectors, concurrent vectors, orthogonal vectors,
యూనిట్ వెక్టార్, ప్యారలల్ వెక్టార్స్, నెగిటివ్ వెక్టార్ అండ్ కోప్లేనార్ వెక్టార్స్. ఓకేనా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. నోట్ ఇట్ డౌన్ ఫస్ట్గా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో దట్ ఈస్ how do you add two vectors? How do you add two vectors? Addition of two vectors. సో జనరల్గా మనకి టూ మెథడ్స్ ఉంటాయమ్మా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్కి. ఫర్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ వీ హ్యావ్ టూ మెథడ్స్. సో ఒకటి వచ్చేసి ద జామెట్రికల్ మెథడ్. వన్ ఈజ్ ద జామెట్రికల్ మెథడ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ద అనలిటికల్ మెథడ్. సో ఇంకొకటి అనలిటికల్ మెథడ్. సో జామెట్రికల్ మెథడ్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. జామెట్రికల్ మెథడ్లో 3 టైప్స్. సో వన్ ఈజ్ ద ట్రయాంగిల్ లా. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్యారలెలోగ్రామ్ లా అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ది పాలిగన్ లా. ఓకేనా. సో వేరాస్ అనలిటికల్ మెథడ్లో మనకి ట్రయాంగిల్ లా అండ్ ప్యారలెలోగ్రామ్ లా ఉంటాయి. సో జామెట్రికల్ మెథడ్ అంటే ఏంటంటే జస్ట్ డయాగ్రామ్స్లలో మనం రిజల్టెంట్ని చూపిస్తాం. ఒక 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే వాటి రిజల్టెంట్ని డయాగ్రామ్ ఫామ్లో చూపిస్తే దట్ మెథడ్ ఈస్ కాల్డ్ జామెట్రికల్. అలా కాకుండా సో అనలిటికల్ మెథడ్ అంటే ఏంటంటే రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ చేయడం, ఫార్ములా ద్వారా రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ చేయడం. సో అంటే ట్రయాంగిల్ లాకి ప్యారలెలోగ్రామ్ లాకి మనకి సేమ్ ఫార్ములా ఉంటుంది రిజల్టెంట్కి, అది మనం డిరైవ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. సో వేరే జామెట్రికల్ మెథడ్లో మళ్ళీ 3 ఉన్నాయి. సో ట్రయాంగిల్ లా, ప్యారలెలోగ్రామ్ లా అండ్ పాలిగన్ లా. సో ఫస్ట్ let us see what does it mean by triangle law. Triangle law. So what triangle law explains is, let's suppose I am taking a vector A. ఒక వెక్టార్ A ఉందనుకోండి. ఓకే, సో ఇంకొక వెక్టార్ B ఉందనుకోండి. Consider a vector A and consider the another vector B having the angle between them as theta. వాటి మధ్యలో యాంగిల్ టీటా ఉందనుకోండి. సో ఇప్పుడు ఏకి బీకి రిజల్టెంట్, వెక్టార్ ఏకి వెక్టార్ బీకి రిజల్టెంట్ ఎలా ఫైండ్ చేయాలంటే, see here, take 2 vectors in the same order, so then the resultant is given in the opposite direction. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వెక్టార్ ఏ ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇది వెక్టార్ ఏ అనుకోండి. సో వెక్టార్ బీని కూడా సేమ్ ఆర్డర్లో అంటే సేమ్ డైరెక్షన్లో తీసుకోండి. సో సేమ్ డైరెక్షన్లో అంటే ఏంటి, వెక్టార్ ఏ ఇలా వెళ్తుంది అవునా. సో ఇప్పుడు బి వెక్టార్ని కెన్ వీ డూ ద ప్యారలల్ షిఫ్టింగ్. బి వెక్టార్ని ప్యారలల్ షిఫ్ట్ చేశాను, ఇది బి వెక్టార్. సో ఇప్పుడు రిజల్టెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ద రిజల్టెంట్ ఈజ్ గివెన్ బై కనెక్టింగ్ ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ టు ద head of the second vector taken in opposite direction. సో ఇది రిజల్టెంట్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటో అర్థం కాలే కదా. సో చూడండి. సో ఫస్ట్ ఏ అండ్ బి ఎలా ఉన్నాయి చూడండి. ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ ఈ రెండు కూడా ఈ డైరెక్షన్లో ఉన్నాయా. ఏ బి, దీస్ 2 ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఏమంటారు, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా. ఈ ఏ వెక్టార్ బి వెక్టార్ యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి. ఇప్పుడు రిజల్టెంట్ ఎలా తీసుకోవాలంటే, ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ కనెక్టెడ్ టు హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ టేకెన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద 2 వెక్టార్స్. సో ఇవి యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయంటే మన రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి, క్లాక్ వైజ్లో ఉండాలి. సో దట్స్ వై అవర్ రిజల్టెంట్ ఈజ్ క్లాక్ వైజ్. చూడండి, రిజల్టెంట్ ఈజ్ క్లాక్ వైజ్, ఇదే కదా రిజల్టెంట్, క్లాక్ వైజ్. క్లియర్? ఎస్. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. సో ఎగ్జాంపుల్ 2 అనుకోండి. సో ఇక్కడ ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇది ఒక వెక్టార్ అనుకోండి, ఏ ఆర్ సమ్ ఎక్స్. సో ఇది ఒక వెక్టార్ వై అనుకోండి, వెక్టార్ ఎక్స్ అండ్ వెక్టార్ వై. సో ఇప్పుడు రెండింటికి రిజల్టెంట్ ఎలా ఫైండ్ చేస్తాం చూడండి అమ్మా. హౌ డూ యూ ఫైండ్ ద రిజల్టెంట్?
సో ద టెయిల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్, ఫస్ట్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి. సో ఎక్స్ వై, సి హియర్ ఈ రెండు ఎలా ఉన్నాయి, ఎక్స్ వై టేకెన్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఎక్స్ వై దే బోత్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, అంతేనా, ఎక్స్ వై దే బోత్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. సో మన రిజల్టెంట్ ఇప్పుడు ఎలా ఉండాలి, ద రిజల్టెంట్ మస్ట్ బీ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది రిజల్టెంట్, ద రిజల్టెంట్ మస్ట్ బీ ఇన్ ద క్లాక్ వైజ్. సి హియర్ దిస్ ఈజ్ అవర్ రిజల్టెంట్, రిజల్టెంట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి ఫస్ట్ టూ వెక్టార్స్కి. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ, అంటే ఈ ట్రయాంగిల్ అనేది సింపుల్గా జామెట్రికల్ మెథడ్ అనమాట, డయాగ్రామ్స్లో రిజల్టెంట్ని రిప్రజెంట్ చేయవచ్చు. సో మనం ఇక్కడ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంతో ఫైండ్ చేయలేము, యూ కెనాట్ సే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. సో ఓన్లీ డయాగ్రామ్స్లో రిజల్టెంట్ ఎటువైపు ఉంటుంది అన్నది రిప్రజెంట్ చేయవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలలోగ్రామ్ లా. సో ఇక్కడ ఏం చేసాం, ప్రీవియస్ కేసులో ట్రయాంగిల్ ఫామ్ చేసాం కదా, ప్రీవియస్ కేసులో ట్రయాంగిల్ ఫామ్ చేసాం, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ట్రయాంగిల్ లా. సో ప్యారలలోగ్రామ్ ఫామ్ చేస్తే దట్స్ కాల్డ్ ద ప్యారలలోగ్రామ్ లా. సో ఈ ప్యారలలోగ్రామ్ లాని ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రయాంగిల్ లాకి ప్యారలలోగ్రామ్ లాకి సేమ్ ఫామ్లా ఉంటుంది. సో ఈ రెండింటికి ఈక్వల్గా మనం ప్యారలలోగ్రామ్ లా చేస్తాం, ఈ రెండిట్లో ప్యారలలోగ్రామ్ లా చేసి ఆ ఫామ్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో చలో, సో ద అడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ బై ప్యారలలోగ్రామ్ లా, ఇది అనలిటికల్ మెథడ్. సో ట్రయాంగిల్ లాలో ట్రయాంగిల్ ఫామ్ చేశారు టూ వెక్టార్స్తోని. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్యారలలోగ్రామ్ లాలో ఫామ్ ద ప్యారలలోగ్రామ్ ఎలా ఫామ్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ టీటా ఉందనుకోండి. సో ఇప్పుడు ప్యారలలోగ్రామ్ ఫామ్ చేయడానికి వెక్టార్ ఏని లెట్ మీ షిఫ్ట్ టు దిస్ సైడ్, వెక్టార్ ఏని ఇక్కడ సైడ్ షిఫ్ట్ చేశాను, ప్యారలల్ షిఫ్ట్ చేయొచ్చు కదా, ఇది వెక్టార్ ఏ, ఇక్కడికి సేమ్ వెక్టార్ ఏని ప్యారలల్ షిఫ్ట్ చేశాను. నెక్స్ట్ ఇది వెక్టార్ బి కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కెన్ వి ప్యారలల్ షిఫ్ట్ ద వెక్టార్ బి, ఇది బి అయిపోయింది. ఇప్పుడు దిస్ ఈజ్ ద వెక్టార్ బి. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, ప్యారలలోగ్రామ్ ఫామ్ అయింది కదా. సో నౌ ద రిజల్టెంట్ ఫర్ దిస్ ఈజ్ గివెన్ యాజ్, ద రిజల్టెంట్ ఫర్ దిస్ ఈజ్ గివెన్ యాజ్ ద డయాగ్నల్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ద రిజల్టెంట్, దీన్ని రిజల్టెంట్ అంటారు. సో వాట్ ప్యారలలోగ్రామ్ లా సేస్, ఫస్ట్ ఒక వెక్టార్ ఏ ఒక వెక్టార్ బి ఉంటే, సో ఏని ప్యారలల్ షిఫ్ట్ ఇటు చేసేయండి, బిని ప్యారలల్ షిఫ్ట్ ఇటు చేసేయండి. సో దెన్ ఫార్మ్ ద ప్యారలలోగ్రామ్. సో దెన్ ద డయాగ్నల్ గివ్స్ ద రిజల్టెంట్, దెన్ ద డయాగ్నల్ గివ్స్ ద రిజల్టెంట్. క్లియర్? ఇది జామెట్రికల్గా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఫార్ములా డిరైవ్ చేస్తాం చూడండి, ఫార్ములా డిరైవ్ చేస్తే అది ఎనలిటికల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెట్ మీ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్, లెట్ మీ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. సో ఇక్కడ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా చూడండి, సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేశాను. సో ఇది పర్పెండిక్యులర్, ఇక్కడ ఇది పర్పెండిక్యులర్. సో లెట్స్ నేమ్ దీస్ పాయింట్స్, లెట్స్ నేమ్ దీస్ పాయింట్స్, లెట్స్ టేక్ దిస్ పాయింట్ యాజ్ పి. సో ఇక్కడ ఈ పాయింట్ని క్యూ అనుకుంటున్నాను, లెట్ మీ టేక్ దిస్ పాయింట్ యాజ్ ఆర్, ఈ పాయింట్ పి క్యూ ఆర్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండమ్మా, విచ్ ట్రయాంగిల్, సో లెట్ దిస్ పాయింట్ బి ఓ, ఈ పాయింట్ ఓ అనుకోండి. సో ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. సో దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఓపిఆర్ ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి, ద ట్రయాంగిల్ ఓపిఆర్. సో ఓపిఆర్, ఓపిఆర్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా? సో నెక్స్ట్ this in this OPR triangle, can we apply the Pythagoras theorem? In the triangle OPR, can we apply the Pythagoras theorem? So if you apply the Pythagoras theorem, it is OP whole square is equals to OR whole square plus OR whole square plus PR whole square. మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఏం తెలియదు, అవునా? సో ఈ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓపీ తెలుసు మనకి, ఓపీ ఈజ్ ఆర్. సో అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఆర్ స్క్వేర్. ఓఆర్ ప్లేస్లో ఏం రాయొచ్చు చూడండి, ఓఆర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఓఆర్ అంటే
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కదా. సో ఓఆర్ని షల్ ఐ రైట్ ఓక్యూ ప్లస్ క్యూఆర్, ఓక్యూ ప్లస్ క్యూఆర్. సో అక్కడ రాస్తున్నా చూడండి, ఓక్యూ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ పిఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ పిఆర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి ఓక్యూ వాల్యూ తెలుసు ఎంత, ఓక్యూ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ కదా, ఓక్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ వెక్టార్ కదా, ఓ నుంచి క్యూ వరకు వెక్టార్ ఏ. సో మనకు ఓక్యూ వాల్యూ తెలుసు ఏ, బట్ క్యూఆర్ వాల్యూ తెలీదు, పిఆర్ వాల్యూ తెలీదు, క్యూఆర్ వాల్యూ తెలీదు, పిఆర్ వాల్యూ తెలీదు. సో దానికి ఏం చేస్తున్నాను అంటే లెట్ మీ టేక్ దిస్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో దిస్ ట్రయాంగిల్ ఐఎమ్ టేకింగ్. సో అది సైడ్కి డ్రా చేస్తా చూడండి ఆ ట్రయాంగిల్, ద ట్రయాంగిల్ పిక్యూఆర్, ట్రయాంగిల్ పిక్యూఆర్, ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్లో ఇక్కడ ఈ యాంగిల్ టీటా అయితే, ఈ యాంగిల్ టీటా అయితే, సో ఈ యాంగిల్ కూడా టీటా అవుద్దా, ఈ యాంగిల్ టీటా అయితే, సో దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో టీటా. సో అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఇది టీటా. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ ట్రయాంగిల్ నుంచి క్యూఆర్ వాల్యూ కావాలి, పిఆర్ వాల్యూ కావాలి, అవునా. సో సింపుల్గా బేసిక్ ట్రిగనామెట్రీ యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇఫ్ ఐ రైట్ సైన్ టీటా, ఇఫ్ ఐ రైట్ సైన్ టీటా, సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఏంటి పిఆర్, హైపోటెన్యూస్ ఏంటి, హైపోటెన్యూస్ వాల్యూ ఈజ్ క్యూపీ, అంతేనా. క్యూపీ వాల్యూ ఏంటమ్మా మనకి ఇక్కడ ఆల్రెడీ, క్యూపీ వాల్యూ ఏంటి, క్యూపీ ఈజ్ బి కదా. సో సింప్లీ ఇక్కడ బి పెట్టుకోండి. సో సింప్లీ పిఆర్ బై బి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ ఈజ్ పిఆర్, హైపోటెన్యూస్ ఈజ్ పి. సో ఇక్కడ నుంచి షల్ ఐ రైట్ పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ టీటా, ఇక్కడ నుంచి పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ టీటా. దాన్ని అలా సైడ్కి ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ట్రయాంగిల్లో కాస్ టీటా ఫార్ములా తీసుకుంటున్నాను, కాస్ టీటా ఫార్ములా తీసుకుంటున్నాను సేమ్ ట్రయాంగిల్లో. సో ఇఫ్ యూ టేక్ కాస్ టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు adjacent by hypotenuse, adjacent is QR, hypotenuse is B, right. So ఇక్కడ నుంచి shall I write QR is equals to B cos theta. సో మనకి ఇప్పుడు QR వాల్యూ వచ్చింది, PR వాల్యూ వచ్చింది. QR is B sin theta, QR is B sin theta. సో ఇది B sin theta, QR అన్నది B sin theta, PR వాల్యూ వచ్చేసి QR is B cos theta, my bad, very sorry. QR is B cos theta, B cos theta. సో ఇది వచ్చేసి B sin theta, B cos theta and B sin theta. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ద రిజల్టెంట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ క్యూ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఓ నుంచి క్యూ వరకు ఏంటి వెక్టార్ ఏ కదా. సో ఏ ప్లస్ క్యూఆర్, క్యూఆర్ ప్లేస్లో కెన్ వి రైట్ బీ కాస్ టీటా, బీ కాస్ టీటా హోల్ స్క్వేర్, బీ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ పిఆర్, పిఆర్ ప్లేస్లో బీ సైన్ టీటా హోల్ స్క్వేర్. క్యాల్కులేషన్ ఫాస్ట్గా చేయండి. ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, అంతేనా, ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లేస్లో బీ కాస్ టీటా, బీ ప్లేస్లో బీ కాస్ టీటా ప్లస్ బీ సైన్ టీటా హోల్ స్క్వేర్, బీ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, రైట్. సో నెక్స్ట్ లైన్లో చేస్తాను చూడండి. ద ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ హ్యావ్ గాట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ టీటా, సేమ్ స్టేట్మెంట్ రాస్తున్నాను, బీ స్క్వేర్ కాస్ టీటా ప్లస్ 2ab కాస్ టీటా ప్లస్ బీ స్క్వేర్ సైన్ టీటా, బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, రైట్. నెక్స్ట్ సో ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లెట్స్ రైట్ ఏ స్క్వేర్. సో ఈ టూ టర్మ్స్ చూడండి అమ్మా, బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. సో ఈ రెండిట్లో బీ స్క్వేర్ కామన్ తీసుకోండి, బీ స్క్వేర్ కామన్ తీసుకుంటే
కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ ఏంటి టర్మ్ 2ab కాస్ టీటా. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత మనకి 1. సో దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా, 2ab కాస్ టీటా. సో ఇది రిజల్టెంట్ స్క్వేర్. సో మనకు రిజల్టెంట్ కావాలంటే ఓన్లీ ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఇఫ్ యూ రిక్వైర్డ్, సో ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే అనలిటికల్ మెథడ్ ప్యారలెలోగ్రామ్ల ద్వారా మనకి రిజల్టెంట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఒక 2 వెక్టార్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ ఇచ్చారనుకోండి టీటా. సో టు ఫైండ్ ద రిజల్టెంట్ ద ఫార్ములా ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ఈజ్ ద ఫార్ములా. సో మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఒకసారి చూసుకోండి అమ్మా ఎవ్రీవన్, జస్ట్ లుక్ ఎట్ ద డెరివేషన్ ఫర్ 1 minute. చెక్ చేసుకోండి ఒకసారి. సో సింపుల్గా ఈ డయాగ్రామ్ అర్థమైతే సరిపోతుంది మీకు, ఓకేనా. సో ఒకసారి వీడియో పాస్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్, హౌ డు యూ ఫైండ్ ద డైరెక్షన్? సో ఇప్పుడు ఈ రిజల్టెంట్ అన్నది ఇక్కడ వచ్చిన మనకు రిజల్టెంట్. సో షెల్ ఐ సే ఇది వెక్టార్ ఏ కదా. సో ఇది ఇక్కడ వెక్టార్ ఏ ఉంది. సో వెక్టార్ ఏతోని రిజల్టెంట్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్. సో లెట్స్ టేక్ దిస్ యాంగిల్ ఆల్ఫా. రిజల్టెంట్ అన్నది వెక్టార్ ఏతోని ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్, ఆ యాంగిల్ ఆల్ఫా అనుకుంటున్నాను. సో బీతోని సమ్ యాంగిల్ మేక్ చేస్తుంది, దట్ ఈస్ బీటా అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఆల్ఫా ఫైండ్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్. అంటే వెక్టార్ ఏతోని రిజల్టెంట్ ఇంత డైరెక్షన్లో ఉంది, అంటే ఇంత యాంగిల్లో ఉంది అని చెప్పొచ్చు, అవునా. హౌ డు యూ ఫైండ్ దట్ ఆల్ఫా? సో దానికి సింపుల్గా మళ్ళీ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా చూడండి. ఏ ట్రయాంగిల్? ద హోల్ ట్రయాంగిల్ ఓపిఆర్, ఓపిఆర్. సో మళ్ళీ ఆ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తా చూడండి చిన్నగా. ఇక్కడ ఓ, ఇక్కడ పి, ఇక్కడ ఆర్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏంటి? దిస్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా, అంతేనా. ఈ యాంగిల్ ఆల్ఫా. సో ఇది బి సైన్ టీటా, ఇదేమో ఏ ప్లస్ బి కాస్ టీటా. ఇక్కడ ఏ, ఇక్కడ బి కాస్ టీటా. సో ఇదేమో బి సైన్ టీటా, దిస్ సైడ్ పిఆర్. ఓఆర్ ఏమో బి ప్లస్ ఏ ప్లస్ బి కాస్ టీటా, ఏ ప్లస్ బి కాస్ టీటా, ఏ ప్లస్ బి కాస్ టీటా, ఓకేనా. సో ఇప్పుడు కెన్ వి ఫైండ్ దట్ ఆల్ఫా? సింపుల్గా మనకి ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. సో దెన్ కెన్ వి యూస్ tan alpha formula? So tan alpha is equals to b sin theta by a plus b cos theta. So tan alpha is equals to b sin theta by a plus b cos theta. So this is the formula. Alpha కావాలంటే tan inverse of b sin theta by a plus b cos theta. సింపుల్గా, ఓకేనా. ఒకవేళ వెక్టార్ బీతో ఫైండ్ చేయమన్నారు అనుకోండి, వెక్టార్ బీతో ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ టీటా. రిజల్టెంట్ అన్నది వెక్టార్ బీతోని బీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఆ బీటా ఎలా ఫైండ్ చేస్తారు? సో సింపుల్గా ఈ టోటల్ యాంగిల్ టీటా కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ద టోటల్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. సో మనకు బీటా కావాలంటే మనకు ఆల్రెడీ టోటల్ యాంగిల్ ఇస్తారు, ఆల్ఫా ఇక్కడ నుంచి ఫైండ్ చేసాం. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా మైనస్ ఆల్ఫా. సో ఈ ఫార్ములా అన్న యూజ్ చేయవచ్చు. లేదు అంటే ద ఫార్ములా ఫర్ ట్యాన్ బీటా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్లో బి పెట్టండి, బి ప్లేస్లో ఏ. ఏ సైన్ టీటా బై బి ప్లస్ ఏ కాస్ టీటా. ఏ సైన్ టీటా బై బి ప్లస్ ఏ కాస్ టీటా. దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద బి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్లో మన రిజల్టెంట్ ఎక్కడైతే ఫైండ్ చేయాలనో దేర్ యూ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా. సో చాలా చాప్టర్స్లో వస్తుంది, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్లో కూడా, ఓకేనా. సో ఒకసారి పాస్ ద వీడియో అండ్ రైట్ ద ఫార్ములాస్ ఎట్ వన్ ప్లేస్ ఎవ్రీ వన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్, వాట్ ఈస్ ద రిజల్టెంట్ మేకింగ్ an angle with respect to the vector A, and what is the resultant that is making an angle with respect to the
బి, వెక్టార్ బి. ఓకేనా? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్, సో ఇక్కడ సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. సో వాట్ ఆర్ ద స్టాండర్డ్ రిజల్ట్స్ అంటే, సారీ, what are the standard results means, put the heading some standard results are special cases and raskondi, better standard results kante better write it as special cases. So special cases. So manaki ikkada resultant ఎంత వచ్చింది, resultant formula ఒకటి రాస్తాను చూడండి. The resultant formula is equals to square root of a square plus b square plus 2ab cos theta plus 2ab cos theta. ఓకేనా? సో ఇప్పుడు కేస్ 1 తీసుకుంటున్నాను. లెట్స్ టేక్ కేస్ 1. సో ఇన్ ద కేస్ 1 ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ 0 అనుకోండి, ఏవైనా టూ వెక్టార్స్ యాంగిల్ బిట్వీన్ దోస్ టూ వెక్టార్స్ ఈజ్ 0 అంటే అవి ప్యారలల్ వెక్టార్స్ అనుకోండి. ఆ రెండు కూడా ప్యారలల్ వెక్టార్స్ అయితే సో అప్పుడు ఏమవుతుంది రిజల్టెంట్ చూడండి, ఆర్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 0 డిగ్రీస్. కాస్ 0 అంటే ఎంత, 1. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ కాస్ టీటా ఈజ్ 1 కదా, కాస్ 0 ఈజ్ 1. సో 2ab. సో సింపుల్గా ఇది ఎలా ఉంది చూడండి, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దోస్ టూ వెక్టార్స్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దోస్ టూ వెక్టార్స్. సో ఇది ఈ కేసులో మాత్రమే రిజల్టెంట్ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. ఏవైనా టూ వెక్టార్స్ ఇచ్చేసి ఇఫ్ దే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఏ ప్లస్ బి అయినప్పుడు. ఎందుకంటే కాస్ వాల్యూ ఎక్కడ మ్యాక్సిమం, వేర్ ఇస్ ద కాస్ మ్యాక్సిమం, కాస్ వాల్యూ మ్యాక్సిమం ఈజ్ 0 దగ్గరనే కదా, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్ ఈజ్ 1 ఓన్లీ. సో ఇది మ్యాక్సిమం ఉంటే దెన్ ఓన్లీ యువర్ రిజల్టెంట్ విల్ బి మ్యాక్సిమం. అవునా? ఈ వాల్యూ ఎంత మ్యాక్సిమం ఉంటే అప్పుడే రిజల్టెంట్ మ్యాక్సిమం అవుతుంది. సో ఈ వాల్యూ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, కాస్ 0 అయినప్పుడు. దేర్ ఫోర్ ఆర్ మ్యాక్స్ అక్కర్స్ ఫర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 ప్యారలల్ వెక్టార్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా యాడ్ చేయవచ్చు, ఏ ప్లస్ బి. ఓకేనా? అది కేస్ 1. సో లెట్స్ టేక్ కేస్ 2. సో కేస్ 2లో ఒక 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, సో టీటా 0 అయితే అప్పుడు రిజల్టెంట్ ఏమవుద్ది, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 90. సో మన కాస్ 90 వాల్యూ 0, అవునా? సో అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, ద రిజల్టెంట్ విల్ బీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దట్స్ ఇట్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సెకండ్ కేసులో రిజల్టెంట్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇంకొక కేసు తీసుకుంటాను చూడండి. లెట్ మీ టేక్ ద కేస్ 3. సో కేస్ 3లో కేస్ 3 ఒక 2 వెక్టార్స్ యాంటీ ప్యారలల్ అనుకోండి. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ ఈజ్ 180 degrees. 180 degrees అంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో ఈ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కేసులో రిజల్టెంట్ ఏమవుద్ది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ప్లేస్లో 180 సబ్స్టిట్యూట్ చేయండి, టీటా ప్లేస్లో 180. అవునా? సో మనకు కాస్ 180 వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ లెక్చర్లోనే ఫైండ్ చేశాను బేసిక్ ట్రిగనామెట్రీలో. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ 180 ఈజ్ -1. అవునా? సో -1 అంటే ఇట్ బికమ్స్ -2ab. సో కాస్ 180 వాల్యూ తెలియని వాళ్ళు సింపుల్గా యూజ్ ద క్వాడ్రంట్ కాన్సెప్ట్.
కాస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 ప్లస్ 90 రాసుకోవచ్చా? కాస్ ఆఫ్ 90 ప్లస్ 90. సో వాట్ ఈస్ కాస్ ఆఫ్ 90 ప్లస్ 90? 90 ఉన్నప్పుడు కాస్ అన్నది సైన్గా చేంజ్ అవుతుంది, అవునా? అండ్ 90 ప్లస్ టీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అన్నది నెగిటివ్, సో మైనస్ సైన్ 90. సో మైనస్ సైన్ 90 ఈజ్ -1. సో కాస్ 180 వాల్యూ అంతా -1. సో ఇక్కడ చూడండి అమ్మా, రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఎలా ఉంది చూడండి, a² + b² - 2ab, విచ్ ఈజ్ నథింగ్ బట్ a - b హోల్ స్క్వేర్. సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు a - b. సో ఇక్కడ ద మినిమం వాల్యూ ఆఫ్ ద రిజల్టెంట్ అక్కర్స్, the resultant value of the minimum occurs, which is equals to a minus b. ఓకేనా? సో ఎందుకు కాస్ వాల్యూ ఎక్కడ మినిమం? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ కాస్? -1. ఎక్కడ? 180 డిగ్రీస్ దగ్గర. కాస్ మ్యాక్సిమం ఏమో 0 డిగ్రీస్ దగ్గర. అక్కడ రిజల్టెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. వాట్ ఈస్ దట్ మ్యాక్సిమం రిజల్టెంట్? ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తాను చూడండి సమ్మరీ. సో మనకి టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు, ప్యారలల్ వెక్టార్స్ ఉన్నప్పుడు the R max is equals to simply a plus b, okay, and theta is equals to 90 అయినప్పుడు సింపుల్ గా the magnitude of the resultant is square root of a² plus b², okay. So whereas theta 180 ఉన్నప్పుడు the magnitude of the resultant is a minus b. Very important. ఓకేనా? సో వీటితో పాటు రిజల్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడే రాస్తున్నా చూడండి. సో ఇన్నిసార్లు రాసేది ఎందుకంటే ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్లో మనకు వస్తుంది. 2ab cos θ, ఓకేనా? సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు b sin θ బై a ప్లస్ b cos θ, సో ఇవి కంపల్సరీ గుర్తుండాలి మీకు. రైట్ దెమ్ ఎట్ వన్ ప్లేస్. Okay, na? So note this slide and just have a look at this slide, everyone, for 1 minute. Done? Chalo. Let's move on to the next topic. So addition chesam. So how do you do the subtraction of two vectors? So simple trick చెప్తాను చూడండి ఇక్కడ మీకు. సో సబ్ట్రాక్షన్ చేయడానికి ఇంతకుముందు మనం ఎడిషన్ చేసాం కదా, ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి అనుకోండి. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ టీటా ఉంటే సో ద రిజల్టెంట్ అన్నది ఇలా ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో రిజల్టెంట్ ఇలా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి చేయాలి, అంతేనా? వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి చేయాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బిని షల్ ఐ రైట్ ఇట్ యాజ్ వెక్టార్ ఏ ప్లస్ మైనస్ బి వెక్టార్, వెక్టార్ ఏ ప్లస్ minus b vector, plus into minus minus కదా, which gives again a minus b vector. సో ఇదంటే ఏంటి? మైనస్ బి వెక్టర్ అంటే ఏంటి? సో దిస్ వన్, లెట్ మీ డ్రా దిస్ ఫిగర్ హియర్. సో మనకి ఇక్కడ వెక్టార్ ఏ ఏమో ఇలా ఉంది, వెక్టార్ ఏ ఈజ్ లైక్ దిస్, సో వెక్టార్ బి ఇలా ఉంది ఇనిషియల్గా. సో ఇది టీటా డిగ్రీస్, రైట్? సో ఇప్పుడు ఈ కేసులో చూడండి అమ్మా, ఏ ప్లస్ మైనస్ బి వెక్టార్. మైనస్ బి అంటే ఏంటి? ద నెగిటివ్ ఆఫ్ ద బి, రైట్? సో సేమ్ మ్యాగ్నిట్యూడ్తోని బిని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోండి, బిని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటే దిస్ విల్ బి మైనస్ బి, అవునా? సో ఇదేమో వెక్టార్ ఏ, ఇదేమో మైనస్ బి వెక్టార్. సో ఇప్పుడు వచ్చేది ద రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? వేర్ ఈస్ ద రిజల్టెంట్? ఏ ప్లస్ మైనస్ బి, సో ఏ ప్లస్ మైనస్ బికి మధ్యలో ఉండేది రిజల్టెంట్. దిస్ విల్ బీ యువర్ రిజల్టెంట్. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? వాట్ విల్ బీ దిస్ యాంగిల్? సో ఇది టీటా అయితే దిస్ టోటల్ యాంగిల్ విల్ బీ 180 మైనస్ టీటా. సో ఏకి మైనస్ బి వెక్టార్కి యాంగిల్ ఎంత ఇప్పుడు? 180 మైనస్ టీటా. సో సింపుల్గా మనకు అడిషన్లో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి?
అడిషన్లో రిజల్టెంట్కి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ప్లస్ 2ab కాస్ టీటా, రైట్. సో ఇప్పుడు ఈ టీటా ప్లేస్లో 180 మైనస్ టీటా సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే ఏకి మైనస్ బీకి రిజల్టెంట్ కదా, ఏకి మైనస్ బీకి రిజల్టెంట్ ఇలా ఉంటుంది. సో యాంగిల్ ఎంత, ఏకి మైనస్ బీకి 180 మైనస్ టీటా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ కాస్ ఆఫ్ టీటా ప్లేస్లో 180 మైనస్ టీటా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈజ్ మైనస్ కాస్ టీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈజ్ మైనస్ కాస్ టీటా, అంతే కదా. 180 మైనస్ టీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అన్నది నెగిటివ్, సో 180 ఉన్నప్పుడు కాస్ లాగే ఉంటుంది. సో దట్స్ వై మైనస్ కాస్ టీటా. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రిజల్టెంట్ ఆఫ్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ అండ్ బి హ్యావింగ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ యాజ్ టీటా. ఒక టూ వెక్టార్స్కి సబ్ట్రాక్షన్ ఫైండ్ చేయమంటే వాటి మధ్యలో యాంగిల్ టీటా ఇచ్చి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా. ఎడిషన్కి ఏమో ప్లస్, సబ్ట్రాక్షన్కి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ మైనస్, ఓకేనా. సో ఒకవేళ యాంగిల్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఇక్కడ ఏకి రిజల్టెంట్కి యాంగిల్ ఇది ఆల్ఫా అనుకుంటే, ఏకి రిజల్టెంట్కి యాంగిల్ ఆల్ఫా అనుకుంటే, సో మనకి ప్రీవియస్ కేసులో tan ఆల్ఫా ఫార్ములా ఏంటి, ప్రీవియస్ కేసులో మనకి tan ఆల్ఫా ఫార్ములా ఏంటి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ టీటా బై ఏ ప్లస్ బి కాస్ టీటా, ఏ ప్లస్ బి కాస్ టీటా. సో ఇక్కడ ఏం చేయండి అంటే సింపుల్గా టీటా ప్లేస్లో 180 మైనస్ టీటా సబ్స్టిట్యూట్ చేయండి. బి సైన్ ఆఫ్ టీటా ప్లేస్లో 180 మైనస్ టీటా బై ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా, కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. సో ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈజ్ సైన్ టీటా. సో బి సైన్ టీటా బై ఏ. సో బి ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈజ్ మైనస్ కాస్ టీటా. సో బి ఇంటూ కాస్ టీటా. సో ఇది tan ఆల్ఫా. దిస్ ఈజ్ ద tan ఆల్ఫా ఫర్ సబ్ట్రాక్షన్. సో అండ్ దిస్ ఈజ్ ఫర్ రిజల్టెంట్, ఓకేనా. సబ్ట్రాక్షన్కి ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బీటా రాయాలంటే, ఈ యాంగిల్ బీటా రాయాలంటే సో సింపుల్, ఏం లేదు, ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ వచ్చిన దాంట్లో ఏ సైన్ టీటా బై బి కాస్ టీటా, సారీ బి మైనస్ ఏ కాస్ టీటా, బి మైనస్ ఏ కాస్ టీటా, రైట్. క్లియర్, బి సైన్ టీటా బై ఏ మైనస్ బి కాస్ టీటా. సో ఇక్కడ సింపుల్గా ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేశాను. క్లియర్ ఎవ్రీవన్, హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. ఇది సబ్ట్రాక్షన్కి డన్. సో అడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం. సో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాయండి. సో ఎందుకంటే మీకు ఈజీగా గుర్తు ఉండడానికే ఇన్నిసార్లు రివిజన్ చేసేది, ఇక్కడ రివిజన్ చెప్పేది. సో లెట్ మీ రైట్ ఆల్ ద ఫార్ములాస్ ఎట్ వన్ ప్లేస్. ఫస్ట్ మనకి అడిషన్లో రిజల్టెంట్, అడిషన్ అని రాస్తున్నా చూడండి, అడిషన్లో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ప్లస్ 2ab కాస్ టీటా, ఓకే. సో అండ్ దెన్ డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే ద tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ టీటా బై ఏ ప్లస్ బి కాస్ టీటా, ఏ ప్లస్ బి కాస్ టీటా, ఓకేనా. సో tan బీటా అయితే tan బీటా విల్ బి ఏ సైన్ టీటా బై బి ప్లస్ ఏ కాస్ టీటా, బి ప్లస్ ఏ కాస్ టీటా. సో ఇవి అడిషన్ గుర్తుపెట్టుకోండి. సో సబ్ట్రాక్షన్కి ఆపోజిట్. సో సబ్ట్రాక్షన్కి, సో ఫర్ ద సబ్ట్రాక్షన్ ద రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా, మైనస్ 2ab కాస్ టీటా బై, సారీ బై నాట్ బై. సో దెన్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు, tan ఆల్ఫా ఏమవుతుంది ఇక్కడ బి సైన్ టీటా బై
A minus B cos theta. A minus B cos theta is the formula for tan alpha. So tan beta అయితే tan beta కావాలంటే B ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేయండి. A sin theta by B minus A cos theta. A sin theta by B minus A cos theta. So this is a formula for the addition and subtraction of the resultant of the two vectors. Clear? So ఇప్పుడు 2 questions చేద్దాం చూడండి. Let's solve 1 or 2 questions so that you will get the clarity on the concept. So ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్, the maximum and minimum magnitude of the resultant of two given vectors are 17 units and 7 units. So maximum magnitude and minimum magnitude. సో మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, రిజల్టెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, వెన్ ద టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్. అవునా? ఆ రిజల్టెంట్ మ్యాక్సిమం ఏంటిది, ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిజల్టెంట్ మ్యాక్సిమం? ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఏ ప్లస్ బి. టీటా 0 అయినప్పుడు రిజల్టెంట్ మ్యాక్సిమం ఉంటుంది, దట్ ఈస్ ఏ ప్లస్ బి. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చారు ఎంత, 17. సో అంటే ఏ ప్లస్ బి వాల్యూ దే గేవ్, a plus b value they gave. So next time ఇచ్చారు చూడండి, the minimum magnitude of the resultant. సో అంటే r minimum ఇచ్చారు, the r minimum is equals to, సో r minimum ఉన్నప్పుడు a minus b కదా. సో a minus b కూడా ఇచ్చారు ఎంత, 7. ఓకే. సో కెన్ వీ ఫైండ్ వాట్ ఆర్ a and b వెక్టార్స్ నౌ? సో మనకి a plus b తెలుసు, a minus b తెలుసు. సో సింపుల్గా సాల్వ్ చేయండి. రెండు ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. 2a is equals to 24. 17 plus 7 is 24. So therefore a is equals to 24 by 2, which is 12. So a 12 అయితే b ఎంత అవుతుంది, b must be 5. అంతేనా? a 12 అయితే అంతే కదా, a plus b 17. సో a 12 అంటే b ఎంత అవ్వాలి, 5 కదా, రైట్? సో మనకి a అండ్ b వాల్యూస్ వచ్చినాయి. సో వాటిని అలా పక్కకు ఉంచండి. సో ఇఫ్ దీస్ టూ వెక్టార్స్ ఆర్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్, అంటే ఈ ఏ వెక్టారు బి వెక్టారు, సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 90 degrees అంట. ఇది వెక్టార్ ఏ అనుకుంటే, ఇది వెక్టార్ బి అనుకుంటే, సో ఈ రెండింటికి యాంగిల్ 90 degrees. ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ వెక్టార్స్ ఈస్ 90 degrees. సో ఇప్పుడు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. సో ఈ రెండింటికి రిజల్టెంట్ ఎలా ఫైండ్ చేస్తాం మనం ఇప్పుడు? ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ఇలానే కదా, ఇది రిజల్టెంట్, అవునా? సో ఏ మ్యాగ్నిట్యూడ్ ఎంత, 12, బి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఈ బి వెక్టార్ని ఇక్కడికి ప్యారలల్ షిఫ్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. దిస్ ఫార్మ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా? సో సింపుల్గా అప్లై పైథాగరస్ థియరం. ద రిజల్టెంట్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, రైట్? సో ఇక్కడ ఏ ప్లేస్లో 12 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో 5 హోల్ స్క్వేర్, రైట్? ఇది 144 ప్లస్ 25, విచ్ ఈస్ 169. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈస్ 13. Therefore the magnitude of the resultant is 13 units. The magnitude of the resultant is 13 units. Very simple. Okay, first మీరు ఏం చేయాలి, అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ వాట్ ఈస్ ద గివెన్ డేటా. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, దాని నుంచి గివెన్ డేటా రాసుకోవడం అండ్ ఏం ఫైండ్ చేయమన్నారు, సో దానికి రిలేటెడ్ ఫార్ములా అప్లై చేయడం. క్లియర్? నెక్స్ట్. సో ఎప్పుడు క్వశ్చన్ కనిపించినా కూడా ఏం చేయాలి, పాస్ ద వీడియో అండ్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో రాకపోతే అప్పుడు నేను చేసిన దాన్ని చెక్ చేసుకోండి, ఓకేనా? బట్ మీరైతే ఫస్ట్ ట్రై చేయాలి, మీ అంతటా మీరు ట్రై చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎంసెట్ 2012 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ 16 newtons. సో ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ప్రింట్ చేసాం, సారీ. ఇది సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ అమ్మ, క్వశ్చన్ చేంజ్ చేసుకోండి. సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్, ద సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ ఫోర్సెస్
acting at a point is 16 newtons. Okay, and if their resultant is normal to the smaller force and has a magnitude 8 newtons, then the forces are, first question అర్థం చేసుకోండి. So there are two forces anta, వాటి sum of their magnitude enti, let the two forces are A and B. So what sum of their magnitudes is equals to 16 newtons. ఇది ఇలా ఉంచండి. A and B, let them be two vectors. What resultant, what magnitude is sum of those two vectors is 16. So అదే రాశాను, A plus B is equals 16. So next statement kelandi, if their resultant is normal to smaller force and has a magnitude 8 newtons. So magnitude of the resultant ఇచ్చారు, magnitude of the resultant is 8 newtons అంట. ఓకేనా, ఈ రిజల్టెంట్ అన్నది ఎలా ఉంది, ద రిజల్టెంట్ ఈజ్ నార్మల్ టు ద స్మాలర్ ఫోర్స్, నార్మల్ టు ద స్మాలర్ ఫోర్స్. సో ఇక్కడ ఏ బి ఆర్ టూ ఫోర్సెస్. ఓకేనా, సో దీంట్లో నేను ఏ అన్నది స్మాల్ ఫోర్స్ అనుకుంటున్నాను, మీ ఇష్టం ఏదైనా అనుకోండి, యువర్ విష్. ఏ అన్నది స్మాల్ ఫోర్స్ అనుకుంటున్నాను, బి అన్నది లార్జర్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఓకేనా, సో డయాగ్రామ్ డ్రా చేయండి ఫస్ట్ ఇచ్చిన సిచ్యువేషన్కి. సో బి ఈజ్ ద లార్జర్, ఏ ఈజ్ ద స్మాలర్. సో స్మాలర్ ఫోర్స్కి రిజల్టెంట్ అన్నది నార్మల్గా ఉంది. ఇది స్మాలర్ ఫోర్స్ ఏ అనుకోండి, స్మాలర్ ఫోర్స్ ఏ అనుకోండి. సో రిజల్టెంట్ దీనికి నార్మల్గా ఉంది, రిజల్టెంట్ ఈజ్ నార్మల్, ఏకి రిజల్టెంట్ అనేది నార్మల్గా ఉంది. సో ఇప్పుడు బి వెక్టర్ ఎలా ఉండాలి చెప్పండి, వాట్ ఈజ్ హౌ షుడ్ బి ద బి వెక్టర్? సింపుల్, బి వెక్టర్ ఎలా ఉండాలి, మనకు ఆల్రెడీ ట్రయాంగిల్లా తెలుసు కదా. సో ట్రయాంగిల్లా ప్రకారం సో వెక్టార్ ఏ ఈ డైరెక్షన్లో ఉంటే వెక్టార్ బి అన్నది ఇట్ మస్ట్ బి ఇన్ దిస్ డైరెక్షన్, వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. సో ఈ రెండు ఇలా సేమ్ డైరెక్షన్లో ఉంటే రిజల్టెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అవునా. సో ఇది ఇప్పుడు వెక్టార్ బి అయింది, ఇది వెక్టార్ ఏ, సో ఇది వెక్టార్ బి. సో రిజల్టెంట్ అనేది స్మాలర్ ఫోర్స్కి పర్పెండిక్యులర్, రిజల్టెంట్ అనేది స్మాలర్ ఫోర్స్కి పర్పెండిక్యులర్. సో ఇప్పుడు సింపుల్గా మనకేం ఫైండ్ చేయాలి మనం, ద ఫోర్సెస్ ఆర్, వాట్ ఆర్ ద టూ ఫోర్సెస్, ఆ రెండు ఫోర్సెస్ ఏంటో అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి కెన్ వి రైట్ ద బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, పైథాగరస్ థీరం అప్లై చేయండి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మనకి ఇక్కడ నుంచి షల్ ఐ రైట్ ద ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ నుంచి కెన్ వి రైట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉందా, దీన్ని ఏం చేస్తున్నాం అంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ ప్లస్ ఏ ఫామ్లో రాస్తున్నాను, బీ మైనస్ ఏ అండ్ బీ ప్లస్ ఏ. సో ఇక్కడ చేస్తున్నా చూడండి రిమైనింగ్ పార్ట్. సో మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ హ్యావ్ గాట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో బీ మైనస్ ఏ ఇంటూ బీ ప్లస్ ఏ వచ్చింది. సో మనకు ఆర్ వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఎంత రిజల్టెంట్ 8 కదా, రిజల్టెంట్ 8 ఇచ్చారు. సో రిజల్టెంట్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి, 8 స్క్వేర్ సో ఇంటూ బీ మైనస్ ఏ ఇంటూ బీ ప్లస్ ఏ వాల్యూ కూడా ఇచ్చారు. సి హియర్ ద సమ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టూ ఫోర్సెస్ ఈ 16 న్యూటన్స్, అంటే ఏ ప్లస్ బీ కూడా ఇచ్చారు, ఏ ప్లస్ బీ 16. సో ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు 8 స్క్వేర్ ఈజ్ 64 ఈజ్ ఈక్వల్స్ టు బీ మైనస్ ఏ ఇంటూ 16. సో ఇక్కడ నుంచి బీ మైనస్ ఏ ఏమవుతుంది, బీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 64/16 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4. సో మనకి బీ మైనస్ ఏ వచ్చింది అండ్ బీ ప్లస్ ఏ వచ్చింది. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏ అండ్ బీ వాల్యూస్ వస్తాయా, సింపుల్ డూ ఇట్. మనకు బీ ప్లస్ ఏ ఎంత, ఏ ప్లస్ బీ ఆర్ బీ ప్లస్ ఏ 16. సో బీ మైనస్ ఏ ఎంత, బీ మైనస్ ఏ ఈజ్ 4. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో 2b ఈజ్ ఈక్వల్స్ టు 20, 2b ఈజ్ ఈక్వల్స్ టు 20, b ఈజ్ ఈక్వల్స్ టు 20/2 10, 20/2 10. సో b వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ ఎంత అవుతుంది, సో b 10 అయితే ఏ మస్ట్ బి 6 న్యూటన్స్.
A must be 6 newtons. So B value is 10, A value is 6 newtons. Clear? So option A is the correct answer. So 6 newtons is the smaller force. మనకి A small వచ్చింది చూడండి ఇక్కడ, మనం Aని smaller force అనుకున్నాం. సో A 6 newtons వచ్చింది, B అన్నది larger force 10 newtons వచ్చింది. సో 6 newtons and 10 newtons is the answer. సో సింపుల్ క్వశ్చన్, ఎంసెట్ 2012లో అడిగారు ఈ క్వశ్చన్. సో మనకు ఫస్ట్ డేటా అన్నది ఇంటర్ప్రిట్ చేయాలి మీరు. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో అండ్ ఏం ఫైండ్ చేయాలి, అక్కడే 50 to 60% ఆఫ్ ద ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఈస్ 25. The resultant of these two forces is normal to the smaller force and has a magnitude 10 newtons. Then the two forces are same type of question. మళ్ళీ అడిగారు అదే క్వశ్చన్, సేమ్ నాట్ వాల్యూస్ ఆర్ సేమ్ బట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎంసెట్ 2015లో అడిగారు. సో ఈ క్వశ్చన్ మీరు చేయండి అమ్మా ఓన్గా. సో జస్ట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చారో రాస్తున్నాను చూడండి. టూ ఫోర్సెస్ ఏ అండ్ బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇచ్చారు, సో 25 న్యూటన్స్. అండ్ రిజల్టెంట్ ఇచ్చారు ఎంత, 10 న్యూటన్స్. ఓకేనా? సో సింపుల్గా డ్రా చేయండి. ఇక్కడ ఫస్ట్ నార్మల్, సి హియర్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ ఈజ్ నార్మల్ టు ద స్మాలర్ ఫోర్స్. సో ఏ స్మాల్ అనుకోండి, బి లార్జ్ అనుకోండి, బి లార్జర్ ఫోర్స్ అనుకుంటే. సో ఏ ఇదైతే, సో ఏకి రిజల్టెంట్ ఎలా ఉండాలి, స్మాలర్ ఫోర్స్కి రిజల్టెంట్ నార్మల్గా అంట, ఇది రిజల్టెంట్, ఇది ఏ. సో బి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆబ్వియస్గా యాజ్ పర్ ట్రయాంగిల్లో బి అన్నది ఈ డైరెక్షన్లో ఉండాలి, అంతే కదా. ఏబి ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు రిజల్టెంట్ అన్నది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు క్లియర్గా పర్పెండిక్యులర్ అని మెన్షన్ చేశారు కాబట్టి. దెన్ సేమ్ కాన్సెప్ట్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, సారీ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మనకి ఇక్కడ మీరు ఏం రాయొచ్చు, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సేమ్ ప్రీవియస్ టైప్ క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్గా చేయండి అండ్ కామెంట్స్లో మీ ఆన్సర్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఏబిసిడి, సో కామెంట్స్లో మీ ఆన్సర్ మెన్షన్ చేయండి. క్లియర్? నెక్స్ట్. సో విత్ దిస్ విల్ కంప్లీట్ ద టుడేస్ లెక్చర్. సో లెక్చర్ యాక్చువల్గా లెంతీ అయింది, బట్ ఒకటే స్ట్రెచ్లో చూడండి అమ్మా. ఏ వీడియో ఏ క్లాస్ అయినా కూడా ఒకసారి కూర్చున్నారంటే కంప్లీట్ దట్ లెక్చర్. ఓకేనా? సో ఇఫ్ యూ డ్రీమ్ ఆఫ్ యువర్ సక్సెస్ మేక్ ష్యూర్ యు ఆర్ అవేక్. సో మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి అండ్ దెన్ దాని పట్ల కాన్షియస్గా ఉండండి. మీరు ఏమైతే సాధిస్తామనుకుంటున్నారో, మీ ర్యాంక్ 1000 లోపు కావాలంటే, సో యూ షుడ్ బీ కాన్షియస్ అబౌట్ యువర్ ర్యాంక్ బిలో 1000. అది ఎప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి, నాకు 1000 ర్యాంక్ బిలో రావాలి, ఎంసెట్లో 500 లోపు రావాలి, అది మీకు స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? సో కీప్ స్టడీయింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.